నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, శ్రీ వేద విద్య విశారద శ్రీ శ్రీ రెండిచింతల రామకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారు నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా ఈ 13వ తేదీన జూన్ 13వ తేదీన శని త్రయోదశి అయితే రాబోతుంది. ఆ శని త్రయోదశి రోజు ఏం చేయాలంటారు? అదేవిధంగా గురువు గారు జూన్ 22వ తేదీన విశేషంగా చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో శత్రు బాధలు, అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అదేవిధంగా భూ సంబంధితమైన సమస్యలు, అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం, అదేవిధంగా ఇక్కడ ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్ కొరకు విశేషంగా ఆ హోమంలో పాల్గొనడం ద్వారా ఖచ్చితమైన మంచి ఫలితం వస్తుందని గురువుగారు అయితే చెప్పడం అయితే జరిగింది. దాంట్లో మీరు పాల్గొనాలనుకుంటే కనుక ఈ కింద కనిపిస్తున్న నెంబర్తో అయితే రిజిస్టర్ అవ్వండి. గురువు గారు చెప్పండి, శని త్రయోదశి రోజు ఏం చేస్తే మనకు శని బాధలు తొలగుతూ ఉంటాయి? ముఖ్యంగా శని అనేటువంటి ఈ గ్రహము చాలామందికి పాజిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని రెండూ ఇస్తుందని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇంతకీ త్రయోదశి రోజు ఏం చేస్తే మనకు శని అనుగ్రహం పొందవచ్చు అంటారు? నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాసృష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. త్రయోదశి నాడు అంటే మనకి మహాశివరాత్రి, సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మహాశివరాత్రి ఎట్లయితే చెప్పుకుంటామో అట్లా దేవతలందరికీ కూడా మనం విశేషంగా అర్చింపజేసుకోవాలి. ఈశ్వరుడికి ప్రధానమైనటువంటి ఒక రోజు పెట్టుకొని ఆ రోజుని అర్చింపజేసుకోవాలి అని అంటే దాన్ని విశేషమైనటువంటి మహాపర్వదినం అంటారనమాట. ఆ పర్వదినాన్ని అనేటువంటిదే మనం చెప్పుకోవటం ఏమిటి అని అంటే మాస శివరాత్రి అంటారు. మాసం అంటే 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి, నెలకు ఒకసారి వచ్చేటువంటి ఈ శివరాత్రి అన్నమాట. ఆ శివరాత్రి త్రయోదశి, అందులోనూ శనితో కూడుకున్నటువంటి త్రయోదశి, శని త్రయోదశి అంటారు. అయితే ఈ శని శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారజేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతజే. శని దేనికి కారకుడు అయ్యా అంటే ప్రాణానికి సంబంధించినటువంటి కారకుడు శని. అటువంటి శనిని ప్రాణభయాన్నంతటినీ కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. మనం వాహనం మీద వెళుతూ ఉంటాం, మనం ముందువాడో వెనకవాడో మన గ్రహచారం బాగున్నప్పటికీ కూడా ముందువాడి గ్రహచారం బాగోకపోతే వాడు వచ్చి మనల్ని గుద్దటం, లేదా మనల్ని వెళ్ళి వాడు గుద్దటం ఏదో జరుగుతుంది. అప్పుడు వాడు పడినప్పటికీ వాడికి దెబ్బలు కలగవు. మనం పడితే వెంటనే మన గ్రహస్థితి బాగున్నా సరే వాడి గ్రహస్థితి మనకి తగిలింది కాబట్టి మనకి దెబ్బలు కలుగుతాయి. అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఎవరు కాపాడుతాడు? వీళ్ళందరూ కూడా ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నారు అని అంటే ఈశ్వరు యొక్క ఆధీనంలో ఉన్నారనమాట. ఈ యొక్క శనితో కూడుకున్నటువంటి ఈశ్వరుడు శనీశ్వరుడు. అట్లానే శనైశ్చరః అని చెప్పేసి అంటే నిదానంగా నడిచేటువంటి వాడు శనీశ్వరుడు. ఈ రెండు అర్థాలు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. అట్లానే నిదానంగా నడవటం అంటే ఏమిటి అని అంటే మన జాతక రీత్యా ఏలినాడు శని అని, అర్ధాష్టమ శని అని, అష్టమ శని అని ఇత్యాదివన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి, మనం పిలువబడుతూ ఉంటాయి అన్నమాట. మనం వింటూ ఉంటాం. ఆ అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఈ యొక్క ఏలినాడు శని కానీ ఇవన్నీ కూడా దోషాలు ఉండటం వల్ల 7 ఏళ్ల పాటు అర్ధాష్టమ శని అని కానీ ఇటువంటి వాటిలో కూడా పిలువబడుతూ ఉన్నటువంటి శనీశ్వరుడు నిదానంగా మన జాతకంలో నడుస్తూ మన పనులన్నింటినీ కూడా నిదానం చేస్తూ ఉంటాడనమాట. అంటే మనం ఏదో ఒక అపాయింట్మెంట్ మనకు వచ్చింది, వారి దగ్గరికి వెళ్ళాం, వారు ఇంకేముంది నువ్వు నా దగ్గరకు వస్తే పని అయిపోతుంది అని చెప్పేసి చెప్పిన వాడు కాస్త వీడు చూసేసరికి ఇప్పుడు ఏం చేద్దాంలే, ఇప్పుడు ఏం చేస్తానులే, మళ్ళా రమ్మని చెప్పేసి చెప్దామని వాడు ఒక 4 సార్లు తిప్పించుకుంటాడనమాట. అది ఎవరి యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది అని అంటే ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. అట్లానే ఈ శని కొద్దిమందికి వస్తూ మంచి చేస్తాడు, కొద్దిమందికి వెళ్ళిపోతూ మంచి చేస్తాడు. అటువంటి శనీశ్వరుడితో కూరుకున్నటువంటి ఆ రోజు విశేష పర్వదినమైనటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం, అట్లానే ఆ రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం, అట్లానే కలియుగంలో విశేషమైనటువంటి కొంతమంది బ్రహ్మల్లో ఆంజనేయుడు కూడా ఒక బ్రహ్మ. అటువంటి ఆంజనేయుడికి తైలాభిషేకం చేయటం కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు అనంటే మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశన శత్రువున్ సంహర మామ్రక్ష శ్రీగంధాపద మే ప్రభో అని చెప్పేసి శత్రువులు ఎవరైతే ఉంటారో, శత్రు బాధ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అటువంటి శనీశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ఇబ్బంది, శనితో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఎవరికైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆంజనేయ స్మరణ చేయటం, ఆంజనేయ స్వామికి తైలాభిషేకం చేయటం, ఈశ్వరుడికి విశేషమైనటువంటి అభిషేకం చేయటం ద్వారా ఈ యొక్క శని బాధ అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పేసి మనకి వేద ఇతిహాస పురాణాలన్నీ కూడా తెలియజేయబడుతూ ఉన్నది. కనుక ఈ యొక్క శని త్రయోదశి నాడు విశేషమైనటువంటి వీలైతే మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవటం, వీలు కానినటువంటి వారు
కనీసం ఒక శివాలయానికి వెళ్ళి టికెట్ తీసుకొని ఒక రుద్రాభిషేకం చేయటం. అట్లానే మన దేవాలయంలో విశేషంగా ఆ రోజు ప్రదోష వేళలో స్వామివారికి ప్రదోషం అంటే మహా విశేషమైనటువంటి ఈ యొక్క సమయం అన్నమాట. ఆ ప్రదోష వేళలో ఈ యొక్క అభిషేకం అంతా కూడా జరుగుతూ ఉన్నది. 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకం అంతా కూడా చేయబోతూ ఉంటాం. కనుక చక్కగా ఆ యొక్క పూజలో ఆ యొక్క అభిషేకంలో ఎవరైతే పాల్గొంటారో అటువంటి వారికి ఉన్నటువంటి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. గురువు గారు, ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి ఒక చిన్న మంత్రాన్ని కూడా తెలియజేస్తారు ఆ రోజు చదువుకోవడానికి. మీరు అడిగినట్టుగానే ఈ యొక్క అంటే నామాల్లో మనందరికీ కూడా తెలిసినటువంటి నామమే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే ఆ యొక్క శని త్రయోదశి నాడు 108 సార్లు మొదలుకొని లేదా ఆ యొక్క 108 సార్ల దగ్గర నుంచి అట్లానే మనకి 1000 సార్లు కానివ్వండి ఇత్యాది ఇంకా సంఖ్య అయినా సరే మనకి ఏం పని లేదండి, అభిషేకం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం లేదా ఏదో దేవాలయంలో కూర్చున్నాం లేదా మన పూజ గదిలోనే కూర్చున్నాం, కాసేపు ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా కూర్చొని చక్కగా ఆ యొక్క ఈశ్వరుడితో కూడినటువంటి శనీశ్వరుని ప్రార్థన చేస్తూ మనస్సులో వారికి ఉన్నటువంటి వారి దగ్గర నుంచి మనకి వచ్చేటువంటి బాధలన్నీ కూడా తొలగింపజేయమని చెప్పేసి ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈ యొక్క శ్లోకాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో అటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితం అంతా కూడా ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తాడు అని చెప్పేసి తెలియజేయబడుతూ ఉన్నది. చివరిగా ఒక చిన్న ధర్మ సందేహం. చాలామంది శని త్రయోదశి రోజు తైలాభిషేకం, నల్ల నువ్వులతో అభిషేకం, బెల్లము, మెడలో అది నల్ల వస్త్రం వేస్తూ ఉంటారు. పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడనే కాలు కడుక్కొని డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటారు. మరి చాలామందికి ఒక సందేహం, నవగ్రహాల పూజ చేస్తే కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళాలా వద్దా? కొంతమంది ఏమో కడుక్కోవాలంటారు, కొంతమంది ఏమో వద్దంటారు. ఏంటి అంటారు? అంటే ఈ త్రయోదశి రోజు వాళ్ళు గుడికి వెళ్ళి పూజ చేసిన తర్వాత కడుక్కొని ఇంటికి వెళ్ళమంటారా, కడుక్కోకుండా ఇంటికి వెళ్ళమంటారు? గొప్ప ప్రశ్న వేశారు. అయితే ఎవరు కూడా మనకి ఉన్నటువంటి సమాజంలో చాలా మంది దేవాలయానికి వెళ్ళి దేవతతో కూడినటువంటి ఆదిత్యాది నవగ్రహాలందరికీ కూడా ప్రదక్షిణం చేస్తూ ఆ ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్తున్నారు. అట్లా చేయటం సబబు కాదు, అట్లా చేయకూడదు. ప్రదక్షిణం చేసినటువంటి పుణ్య ఫలితం అట్లానే దేవతారాధన చేస్తూ మనం దేవతారాధన చేయడానికి లోపలికి వెళుతూ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఎందుకోసమని అంటే మనం వెళ్ళేటప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినటువంటి ద్రవ్యాలు ఏవో కొన్ని రోడ్డు మీద ఉంటాయి, అవన్నీ తొక్కుతూ మనం వెళ్తాం కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా వెళ్ళాలి కాబట్టి పాద ప్రక్షాళన చేసుకొని లోపలికి వెళతాం. మరలా వచ్చేటప్పుడు ఆ దేవాలయంలో ఆ యొక్క నవగ్రహాదులకి పూజ చేసిన తర్వాత లేదా విశేషంగా శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత ఎవరైతే కాళ్ళు కడుక్కుంటారో వారికి ఉన్నటువంటి అక్కడ చేసుకున్నటువంటి ఫలితాన్ని అంతటినీ కూడా అక్కడ వదిలిపెట్టేసి వస్తున్నారు. అయితే మనం దేవాలయానికి వెళ్ళేది ఎందుకు? మనం ఆ యొక్క శనీశ్వరుడు శని త్రయోదశి నాడు పూజ చేసేది కానీ, తైలాభిషేకం చేసేది కానీ, ఆ నువ్వులతో అర్చన చేసేది కానీ ఇవన్నీ కూడా ఎందుకోసమనంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఇబ్బందులు ఆయన తీసేసి ఆయన దగ్గర ఉన్నటువంటి మంచినంతటినీ కూడా మనకు అందిస్తాడు అని చెప్పేసి మనం దేవాలయానికి కానీ ఆ శనీశ్వరుడు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నటువంటి శనీశ్వరుడి దగ్గర కానీ వెళతాం. కానీ అంతా కూడా పూర్తి చేసి మనం అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంటికి రావటం ద్వారా దానివల్ల ఫలితం ఏమీ కూడా ఉండదు. ఎందుకోసం ఉండదు అని అంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం బయటికి వచ్చాం కాబట్టి ఆ వచ్చి మరలా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని మరలా ఇంటికి వెళ్ళటం ద్వారా ఆ యొక్క పూజా ఫలితం అంతా కూడా అందుతుంది. కనుక ఈ శనీశ్వరుడికి ఎవరైతే పూజ చేసి ఎవరైతే అర్చన చేసి తైలాభిషేకం చేసి అట్లానే ఈ శని త్రయోదశి నాడు విశేషంగా శని ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నటువంటి వారందరూ కూడా తిలలు అంటే నల్ల నువ్వులు దానం ఇవ్వటం ద్వారా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్నంతటినీ కూడా అందుకొని వారు స్వగృహానికి వెళ్ళి ఆ రోజున అందరూ కూడా బయట ఎక్కడా కూడా తినకుండా చక్కగా ఇంట్లోనే వండుకొని తినటం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఎస్, ముఖ్యంగా శని త్రయోదశి రోజు ఏం చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. శ్రీరస్తు.